హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఈరోజు మీకు ఒక హెల్దీ కట్లెట్ చూపిస్తాను. హెల్దీ ఎందుకంటున్నానంటే దీంట్లో ఆలు ఇంకా బఠానీ లేదు కాబట్టి. సో ఫస్ట్ గోధుమ పిండిని చపాతీ పిండిలా తడుపుకొని చిన్న చిన్న బఠానీలా చేసుకొని స్టీమ్కి ఉడికించుకోవాలి. పొట్టు పెసరపప్పును కూడా ఇలా ఉడికించుకోవాలి. చాప్డ్ టమాటోస్, చాప్డ్ ఆనియన్స్, గార్నిషింగ్ కోసం కొత్తిమీర, గార్నిషింగ్ కోసం సేవ్, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం. ప్యాన్లో నెయ్యి వేసుకుంటున్నాను. చాప్డ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. పసుపు వేసుకోవాలి. చాప్డ్ టమాటోస్, టమాటోస్ వేసుకొని కలుపుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట అవి. ఇప్పుడు 2 spoons సాల్ట్, 1.5 teaspoon కారం పొడి, ముందుగా చూపించిన గరం మసాలా ఐటమ్స్, అన్నీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. ఒక 1 minute ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండితో చేసి పెట్టుకున్న బాల్స్ వేసేస్తున్నాను. మంచిగా కలుపుకొని ఉడికించుకోండి ఒక 2 minutes. ఇది వర్షాకాలంలో కూడా తినడానికి బాగా అనిపిస్తుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మీరు చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినేస్తారు పిల్లలు. ఇంకా చాట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.